ఈ రోజుల్లో గర్భవతి అయినటువంటి స్త్రీ 6 నెలలు వెళ్ళినప్పటి నుంచి, సీమంతమైనప్పటి నుంచి పిల్లలకి ఏం పేర్లు పెట్టాలి అని చెప్పేసి అంటుంటారు. తర్వాత విదేశాల్లోనైతే వాళ్ళకు 7వ నెల నుంచి 5వ నెల నుంచి ఆడ మగ అని చెప్పేసి కూడా చెప్తుంటారు కనుక కొన్ని పేర్లు చెప్పండి మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే ఆ పేర్లు ఎంత పూర్వకాలం అయితే తాతలు తండ్రులది వాళ్ళని మర్చిపోకుండా ఉంటామని చెప్పేసి వాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా పెట్టడం లేదు, కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. ఆ కొత్త కొత్త పేర్లు పెట్టడంతో అర్థానికి ప్రాముఖ్యత ఇస్తలేరు. దీనివల్ల ఏమర్థం అమ్మా అని చెప్పేసి అంటే నాకు తెలియదు అంటున్నది అమ్మాయి. మా అమ్మ నాన్న పెట్టారు పేరు నాకు తెలియదు అంటున్నది. మరి అక్షయ అని పెడుతున్నారు పేరు. అదే క్షయ ఇట్రా క్షయ అంటున్నారు. క్షయ అంటే దోషం, నశించడం అనేటువంటిది. అంటే తల్లి దీవిస్తున్నదా ఒకవేళ లేకుంటే శపిస్తున్నదా మనకు అర్థం కాదు. అదేవిధంగా లయ అని పిలుస్తున్నారు. లయ అంటే నశించేటువంటిది. లయ అనేటువంటి పేరు కాకుండా మరి 2 అక్షరాల పేరే పెడతాము. సంయుక్తాక్షరాలు వద్దు, ద్విత్వాక్షరాలు వద్దు, వాళ్ళకి ఈజీగా పలికేటువంటి విధంగా ఉండాలి అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్లకు అనువైనటువంటి పేర్లు మాత్రమే పెడుతున్నారు. కానీ పెడుతున్నప్పుడు ఎవరినైనా అడిగితే దాని అర్థం కూడా తెలుసుకొని పెడితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు పెట్టేటువంటి పేర్లలో మంచిగా ఉండేది. సులోచన, ప్రేమలత, కమల, లక్ష్మి ఇలాంటి పేర్లు ఉండేది. కానీ ఈ రోజులలో అలాంటి పేర్లు మనకు కనిపిస్తలేవు. నేహ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే అర్థం ఏంటమ్మా అని చెప్పేసి అంటే ఏమో తెలియదండి, వినడానికి బాగుంది, ఈజీగా పలకడానికి బాగుంది, అందుకని మేము ఆ పేర్లు పెట్టుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. అందుకని పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జీవితాంతం వాళ్ళకి ఆ పేరు ఉంటుంది కాబట్టి ఆ పేరు మీద వాళ్ళని పిలిచేటప్పుడు తాతలు తండ్రులు మొదలైనటువంటి వాళ్ళు గుర్తుండాలని పెట్టేటువంటి పేర్లు కొన్ని ఉండేది. కానీ పేరును ఎప్పుడు కూడా మగపిల్లలకైతే 4 అక్షరాలు, ఆడపిల్లలకైతే 3 అక్షరాల పేరు పెట్టాలి అని చెప్పేసేటువంటి అంటే దాన్ని సగానికి ముక్క చేసి పిలుస్తున్నటువంటి సమయంలో దాని యొక్క అర్థం మారిపోతున్నది. ఏదో రూపున మారిపోతుంటుంది. ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటే వాళ్లకు కుక్కకేం పేరు పెడుతున్నారో పిల్లవాడికి ఏం పేరు పెడుతున్నారో తెలుస్తలేదన్నమాట. అట్లాంటి పేర్లు కూడా పెట్టుకొని పిలుస్తున్నారు. అందుకని చెప్పేసి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. అది స్కూల్లో వెళ్ళినా పరిహాసం చేయకుండా ఉండాలి పిల్లలు. తర్వాత ఇంట్లో వాళ్ళు పిలిచినా కూడా చాలా అందంగా ఉండాలి. దానివల్ల రామ కృష్ణ అన్నటువంటి పేర్లు పిలుచుకుంటే మనకు దాంట్లో చెప్తారు, ఋగ్వేదంలో అజామిళుని కథ చెప్తారు. నారాయణ అని చెప్పేసి కొడుకు పేరు పెట్టుకుంటే చివరి సమయంలో వాడు ఎన్నో రకాల దుర్మార్గాలు చేశా కూడా చివరి సమయంలో నారాయణ నారాయణ అనే కొడుకును పిలిస్తే మరి ముక్తిని పొందాడు అని చెప్పేసి చెప్తుంటారు. అందుకని మంచి పేర్లు పెట్టుకోవాలి. ఆ పేర్లు నప్పినట్టు కూడా వాళ్ళకు ఉండాలి. అది చిన్నగా కళ్ళు ఉంటాయి, మీనాక్షి అని పేరు పెట్టుకుంటారు. అందుకని ఇంటి పేరు కస్తూరి, ఇంట్లో గబ్బిలాల వాసన అన్నట్టు పేరు కూడా తగినటువంటి విధంగా ఉండాలి. శ్వేత అని పేరు పెట్టుకుంటారు, నల్లగా ఉంటుంది ఆ అమ్మాయి. అందుకని చెప్పేసి దానికి దీనికి పొంతన ఉండదు. చక్కటి పేర్లు పెట్టుకోవాలి, వాళ్ళకు పొందేటువంటి విధంగా పొందికగా ఉండాలి అని చెప్పేసి అంటుంటాను నేనైతే.